ఆర్ట్స్ కాలేజీ వేదికగా జరుగుతున్న బీసీ విద్యార్థి నేతల సమావేశానికి వచ్చిన విద్యార్థి నేతలందరికీ ఉద్యమ వందనాలు మిత్రులారా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 10 ఏళ్లలో బీసీ వాయిస్ అనేది బాగా రావటం జరుగుతుంది మిత్రులారా. బీసీ వాయిస్ తీసుకుపోయే విద్యార్థి నేతలు కానీ రాజకీయ పార్టీలు కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా మనం గమనించి బీసీలలో ఉన్న చిన్న కులాలను కూడా కలుపుకొని చట్టసభలలో బీసీలకి 42% రిజర్వేషన్లు కల్పిస్తూ, అదేవిధంగా బీసీలలో కూడా ఎంబీసీ వాయిస్ని దేశపోయి వర్గీకరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా. ఒక యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా బీసీలలో ఇంకా వెనకబడిన కులాలు చాలా ఉన్నాయి మిత్రులారా. ఇప్పుడు బీసీలకి 42% రిజర్వేషన్ వస్తే ఎంబీసీ కులాలుగా మేము దాన్ని స్వాగతిస్తేనే, అదేవిధంగా ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటున్నాయి అంటే, ఈ 42% రిజర్వేషన్ల గురించి ఈ రాష్ట్ర పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ ఏమంటున్నాయి అంటే, ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కాలేదు, రాజ్యాంగ సవరణ కాలేదని అంటున్నారు. కానీ తమిళనాడు కానీ ఈశాన్య రాష్ట్రాల్లో కానీ అదేవిధంగా మనం ఒక జేఏసీగా ఫామ్ అయ్యి ఇక్కడ ఉన్న బీసీ కులాలు కానీ ఎంబీసీ కులాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ ఏది కుల సంఘాలు కానీ కార్మిక సంఘాలు కానీ అన్నీ కలుపుకొని 60% రిజర్వేషన్లు సాధించాయో, అదేవిధంగా మనం ఒక ఉద్యమ కార్యాచరణ రూపొందించుకొని ముందుకు నడిస్తే ఏ విధంగా అయితే కాన్స్టిట్యూషనల్ స్టేటస్ లేకపోయినా 60% రిజర్వేషన్లు అమలవుతున్నాయో, ఆ విధంగా ఈ రాష్ట్రంలో కూడా 60% రిజర్వేషన్లు మనం పొందవచ్చు మిత్రులారా. ఇది ఒక కార్యాచరణగా సీనియర్ విద్యార్థి నేతలుగా ఈడ రామారావు గౌడ్ అన్న కానీ సాంబశివ గౌడ్ అన్న కానీ జగన్ అన్న కానీ రమేష్ అన్న కానీ ఇక్కడ ఉన్న బీసీ విద్యార్థి నేతలు సీనియర్ విద్యార్థి నేతలు బొమ్మ హనుమంతరావు అన్న కానీ సీనియర్ విద్యార్థి నేతలు అందరూ కలిసి విద్యార్థి నేతలు సీనియర్ విద్యార్థి నేతలందరూ కలిసి ఇంకా మిగిలిన విద్యార్థి నేతలను కూడా కలుపుకొని ఒక జేఏసీగా ఫామ్ అయ్యి రానున్న రోజులలో ఒక మహోత్తర ఉద్యమంగా దీన్ని చేయాల్సిన బాధ్యత సీనియర్ విద్యార్థి నేతలుగా మీ పైన కూడా చాలా ఉంది